నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మెదక్లో సదర్ సక్సెస్. ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణరావు, ముదిరాజ్ గారు, లడ్డూ యాదవ్ గారు, మెదక్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మల్లేష్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే అది ఒకసారి మన పైకి వస్తే దాన్ని ఆపడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి దయచేసి సదర్ సమ్మేళనం మెదక్ లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ జిల్లా అధ్యక్షుడు పెద్దలు మల్లేష్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఎడ్ల హరిబాబు యాదవ్ గారికి, సోదరుడు శ్రీహరి యాదవ్ గారికి, లడ్డూ యాదవ్ గారికి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సోదరుడు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారికి, స్థానిక కౌన్సిలర్ మీ అందరి ఆదర అభిమాన నాయకుడు రామ్ చరణ్ యాదవ్ గారికి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పంచుకున్నటువంటి వేదికను పంచుకున్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ, వేదిక ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి శ్రీకృష్ణుని వారసులైనటువంటి మా యాదవ కుల పెద్దలందరికీ, మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ కూడా వందనం, శుభాకాంక్షలు, అభినందనలు. జై శ్రీరామ్ అనే నినాదం, జై శ్రీరామ్ అనే నినాదం దేశవ్యాప్తంగా ఎట్లయితే నినదించిందో, జై శ్రీకృష్ణ అనే నినాదాన్ని ప్రపంచం మొత్తం వినిపించేలాగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఏ యుద్ధానికైతే ప్రపంచమంతా జయజయలు పలికిందో, ఏ పుస్తకం తీసుకొని గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా కోర్టుల సాక్ష్యం చెప్పాలంటే కూడా దేని మీద ప్రమాణం చేస్తారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే అని చెప్తాను అని చెప్పి ప్రమాణం చేస్తారు. ఆ భగవద్గీతను ప్రపంచానికి చెప్పిన గొప్ప మహనీయుడు ఎవరు? మీరందరూ ఎవరు? ఆయన వారసులు. మీరందరూ ఎవరు? ఆయన వారసులు. అందుకని ఆయన ఎంత గొప్పగా మన సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, యాదవులు అంటేనే ఆ శివునికి ప్రతిరూపాలు, మల్లికార్జునుడి అవతారాలు. అంతేనా? మీరు మొక్కే దేవుడెవరు? మల్లనుడేనా? మరి సప్పుడు వస్తేనే చలి పెడుతుందా? అందరు చేతులు కట్టుకురావే, గట్టిగా చెప్పాలి. ఎవరు మీరు ఆరాధించే దైవం? మల్లన్న స్వామి. మీకందరికీ, ప్రపంచానికి అందరికీ యుద్ధ నీతిని నేర్పించినటువంటి గొప్ప మహనీయుని వంశంలో పుట్టిన వారు మీరందరూ కూడా. ప్రపంచానికి యుద్ధ నీతి నేర్పినటువంటి పుస్తకం భగవద్గీత. భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా దేన్ని ఆచరించాలంటే భగవద్గీతను ఆచరించాలి, పాటించాలి. అవసరమైతే స్కూళ్లలో పిల్లలకి భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? మా హరిబాబు అని అన్నాడు, మాకు అసెంబ్లీలో 4 కుర్చీలు ఇయ్యి, పార్లమెంట్ లో 5 కుర్చీలు ఇయ్యని. అది కాదన్నా, మీరు ఇంటింటికి భగవద్గీతను పంచితే మీ వాళ్ళే శ్రీకృష్ణులై భవిష్యత్తులో ఈ జిల్లాలని, రాష్ట్రాలని, ఈ దేశాన్ని కూడా మీలే ఏలుతారు. ఆ దిశగా భావితరాలైనటువంటి యువకులని మీరందరినీ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి ఊర్లలో సామెత చెప్తాం, శివుని ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కదులుతుందా? మరి ఆ శివుని భక్తులు, మీరు శివుని భక్తులు ఎంత గొప్పగా ఉంటారో, ఎంత కఠోరమైన దీక్షని పాటిస్తారో మీకు అందరికి తెలుసు. అందుకని ఆ శివుని ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులతో భాగ్యనగరంలో 18 ఏళ్ల కింద మొదలైన సదర్ సమ్మేళనం ఇలా ప్రతి జిల్లాకి, భవిష్యత్తులో ప్రతి మండలానికి పాకాలని, ఆ దిశగా మా యాదవ సోదరులందరూ కూడా కృషి చేయాలని, ఆ శ్రీకృష్ణుని అండదండలతో యాదవ వంశం ఇంతింతై వటుడింతై అన్నట్లు విశ్వవ్యాప్తం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరిబాబు గారి ఆకాంక్ష నెరవేరాలని, ఖచ్చితంగా అది కేవలం సనాతన ధర్మ పరిరక్షణతోటి మాత్రమే సాధ్యమవుతుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీదనే యాదవ కుల బాంధవులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై బోలో శ్రీకృష్ణ భగవానికి. అని ఎవరికైనా చేతులు ఉంటే లేపాను, చేతులు లేని వాళ్ళందరూ రేపు దవాఖానకు పోండి. జై బోలో శ్రీకృష్ణ భగవానికి, జై బోలో శ్రీకృష్ణ భగవానికి, జై యాదవ్.
దీనికి కూడా అంటలేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు అంటలేరేమో, చలి పెడుతుందా? జర గట్టిగా నూరి జై బోలో శ్రీకృష్ణ భగవానికి. మీ ఇష్టం, చేతులు లేని వాళ్ళు అందరు లెక్క శ్రీకృష్ణుడు చూస్తాడు. చేతులు పైకి లేవలేదంటే లెక్క ఆడ రాస్తాడు ఆయన. జర గట్టిగా చెప్పు మరొకసారి, జై యాదవ్. అబ్బా రెండు చేతులు లేపిర్రా మీ వాళ్ళంతా. కంగ్రాట్స్.